హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాం గైస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఆర్తితో ఒక మంచి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చేసాను. సో ఆర్తి చాలా డేస్ అయిపోయింది మనం బ్లాగ్ చేసి. అందరూ ఏంటక్క బ్లాగ్స్ పెట్టడం లేదు, ఆర్తి అక్కతో చెయ్యు అని అంటున్నారు. సో ఆర్తితో మీ ముందుకు వచ్చేసాను. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన బ్లాగ్స్ అన్ని కూడా మంచిగా చూస్తున్నారు, రిసీవ్ చేసుకొని మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు పావనికి కూడా. అండ్ మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి బ్లాగ్ కూడా మీ అందరికి బాగా నచ్చుతుందని మాకు కూడా అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ మా కాంబోలో ఇంకొక మంచి బ్లాగ్ తో మీ అందరి ముందుకే అయితే వచ్చేసాము. ఈ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా, క్యూట్ గా. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. బ్లాగ్ ఏంటి? సో గైస్, అసలు బ్లాగ్ ఏంటంటే ఫన్నీ క్వశ్చన్స్ బ్లాగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇంతకు ముందు చాలా క్వశ్చన్స్, ఆస్మే క్వశ్చన్స్ అండ్ క్విజ్ అవన్నీ చూసారు. దానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. అండ్ ఇంకొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ తో, డిఫరెంట్ థీమ్ తో మేము ముందుకు వచ్చేసాము. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ మేము తీసుకున్నాం అండ్ ఇద్దరం ఆన్సర్ చేస్తాము. అండ్ ఆ క్వశ్చన్స్ వేరు, ఇంతకు ముందు చేసిన బ్లాగ్ లో ఉన్న క్వశ్చన్స్ వేరు. ఇప్పుడు మేము చేస్తున్న కొంచెం సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇద్దరిలో ఉన్న క్వాలిటీస్, బిహేవియర్స్ అండ్ నేచర్ కోసం ఒక క్వశ్చన్స్ వస్తుంది. సో అది మా ఇద్దరిలో ఎవరైతే వాళ్ళకి మేము పిల్లోతో ఇలా డిష్యం ఇస్తాం అన్నమాట. ఒకవేళ ఆ క్యారెక్టర్, ఆ పర్సనాలిటీ, ఆ బిహేవియర్ నాదైతే పావని నాకు కొడుతుంది అండ్ దానికి రీజన్ కూడా చెప్తుంది. ఇఫ్ ఆ నేచర్ పావనిలో ఉంటే నేను తనకి బీట్ చేసి దానికి రీజన్ కూడా చెప్తాం అనమాట. సో మా డైలీ లైఫ్ లో ఉండేవి కానీ ఏమైనా అవన్నీ మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇంకా బ్లాగ్ ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ మోర్ క్యూటెస్ట్? గాయ్స్, నేను ఆర్తి కొట్టాలి గాయ్స్. క్యూటెస్ట్ అంటే ఆర్తి బాగుంటది, బుజ్జిగా ఆ ఫేస్ లో పెట్టే ఎక్స్ప్రెషన్ నవ్వొచ్చది నాకు ఇప్పుడు కూడా. సో కొంచెం నాకు క్యూట్ గా అనిపిస్తుంది, అందుకే. అయితే నాకు కూడా క్యూట్ గానే అనిపిస్తుంది. పావని బిహేవియర్ ఎప్పుడు చైల్డిష్ గా ఉంటది కాబట్టి అన్ని క్యూటెస్ట్ థింగ్స్ చేస్తది. కానీ ఆ క్యూట్ థింగ్స్ పక్కన వాళ్ళకి చాలా పిచ్చెక్కిస్తాయి అనమాట. సో అది అంటే తన బిహేవియర్ క్యూట్ గా కూడా ఉంటుంది, చిన్నపిల్లలా ఉంటుంది కాబట్టి. సో అందుకే నేను ఇచ్చాను అనమాట పావనికి. సో వి బోత్. హూ హ్యాస్ ద బెస్ట్ డ్రెస్సింగ్ సెన్స్? నేను ఒప్పేసుకుంటా, నాకు బెస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ ఉందని. పావని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ ఎలాగో వెస్టర్న్ లోనే కనిపిస్తుంది. బట్ నేను అలా కాదు, అన్ని ట్రై చేస్తుంది. వెస్టర్న్, ట్రెడిషనల్, ఇంకా బాడీకాన్ డ్రెస్సెస్, ఇంకా ఫ్రాక్స్, జీన్స్, కుర్తీస్, హాఫ్ సారీస్, సారీస్, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ మొత్తం అన్ని స్టైల్ చేస్తుంది, ట్రై చేస్తుంది. అంత మంచిగా మేము ఇంకా మాకు ఏమైనా ఈవెంట్లు అయినా, ఫంక్షన్లు అయినా అందరం మనం అందరిలాగా అన్ని ఆర్తి దగ్గర తీసుకుంటాము. సో బెస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ అయితే మాత్రం ఆర్తిని. డ్రెస్సింగ్ కదా, దానికి తగ్గట్టుగా రెడీ అవడం, జ్యువెలరీ, అవన్నీ కూడా హెయిర్ స్టైల్స్ ఏదైతే బాగుంటది మొహానికి, ఆ డ్రెస్ కి. నార్మల్ విషయాల్లో సెన్స్ ఉండదు కానీ డ్రెస్సింగ్ లో చాలా సెన్స్ గాయ్స్. సో మచ్ ఆఫ్ సెన్స్ ఐ హావ్. హూ విల్ లాఫ్ మోర్? కొడుతూనే నవ్వుతుంది చూసారా, ఎక్కువ నవ్వుతూనే ఉంటది గాయస్, నవ్వుతూనే ఉంటది. నాకు పావని పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఎక్కువ చూసానంటే ఇది నవ్వడమే చూసాను. తిట్టినా నవ్వుతుంది, ఎవరైనా ఏడిపించినా నవ్వుతుంది, ఎవరైనా పోయినా నవ్వుతుంది, ఎవరైనా పుట్టినా నవ్వుతుంది. అంటే అదొక దాన్ని ఏమంటారు, కామన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ప్రతి విషయంలో నవ్వుతుంది. ఒక 2 సెకండ్లు ఏడ్చిందంటే 5 సెకండ్లు నవ్వుతుంది అనమాట, అలాంటి క్యారెక్టరైజేషన్. బట్ ఎవ్రీ సిచ్యువేషన్ లో నవ్వుతుంది, అదే అర్థం కాదు. బాధలో నవ్వుతుంది, కోపంలో నవ్వుతుంది, చిరాకులో నవ్వుతుంది, నవ్వు వచ్చినా నవ్వుతుంది. అసలు రీజన్ కూడా ఉండదు. కొన్నిసార్లు ఇది నిజంగా నవ్వొచ్చి నవ్వుతుందా, కావాలని నవ్వుతుందా అని కూడా మాకు అర్థం కాదనమాట. సో లాఫింగ్ లేడీ, లాఫింగ్ బుద్ధ, అలా నవ్వుతూనే ఉంటది. మనిషికి మన ఉన్న లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గైస్. ఎన్ని బాధలున్నా జస్ట్ స్మైల్ తో ముందుకెళ్ళిపోతే అంత. స్మైల్ అంటే ఏంటి? సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చి క్యారీ ఫార్వర్డ్ అవడం. అలా నవ్వుతుంది, చాలా గట్టి నవ్వుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ గుడ్ అట్ స్టడీస్? స్టడీస్ నువ్వే కదా. అది డౌట్ ఎందుకే గాయస్. నేను 10th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉండుంటాను.
ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇవన్నీ అవుతున్నా సరే ఒక్కసారి కూడా తిన్నగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళలేదు. ఓన్లీ ఎగ్జామ్స్ టైంకే ముందు రోజు బుక్ తీస్తాను. అయినా సరే ఎవ్రీ సబ్జెక్ట్ పాస్ అవుతాను. ఒక్కసారి కూడా ఒక బ్యాక్లాగ్ లేదు, ఒక తక్కువ మార్కులు వచ్చే అన్నది లేదు తెలుసా. చెప్పు, నేను ఎగ్జామ్స్ రీసెంట్గా ఎగ్జామ్స్ రాశాను కదా, ఏం చేశాను చెప్పు. అంటే నేను తను 10th క్లాస్ నాకు తెలీదు, ఇంటర్ నుంచి నాకు ఆర్తి పరిచయం కాబట్టి సో అసలు కాలేజ్కి అయితే ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళడం చూడలేదు. లాంగ్ డిస్టెన్స్ చేయడం అలా దేనికి అటెండ్ అవ్వదు. జస్ట్ హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తుంది ఎగ్జామ్స్ ముందు. హాల్ టికెట్ తీసుకుని డైరెక్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోద్ది. ఆ ముందు రేపటి నుంచి ఎగ్జామ్ అనుకుంటే ఒక 1 డే బ్యాటింగ్ చేస్తుంది. సో మొత్తం అలా ఎలా గైస్ మేము వారం బట్టి చదువుతాము, నెలలు చదువుతాము, సంవత్సరం అంతా కాలేజ్కి వెళ్తాం, అయినా కూడా మాకు అన్ని మార్క్స్ రావు. ఇంకా చాలా మంది ఫెయిల్ అయిపోతారు కూడా. సో అన్ని పాస్ అయిపోద్ది, అన్ని మంచిగా చదువుతుంది. క్రియేటివిటీ గాయస్, క్రియేటివిటీ వచ్చినా రాకపోయినా క్రియేటివిటీ పెట్టి రాసామంటే పాస్ అయిపోవాలి అంతే. అవతల సబ్జెక్ట్ ఓహో ఇలా కూడా రాయొచ్చని అనుకోవాలి, అలా రాస్తాం అనమాట. బుర్ర బాగా వాడుకొని సో దాన్ని యూజ్ చేసి ఇంగ్లీష్ వస్తే చాలు కదా, ఇంగ్లీష్ వస్తే దాన్ని డెవలప్ చేసుకుంటే రాసేయచ్చు. అండ్ నా సబ్జెక్ట్స్ కూడా ఫ్రెండ్లీ సబ్జెక్ట్స్. నేను సిఈసి బీకామ్, సో కొంచెం నాకు వచ్చినవే కాబట్టి అటెంప్ట్ వెరీ వెల్. స్టడీ విషయంలో అయితే మాత్రం ఆర్తినే బెస్ట్. ఇది కూడా బెస్టే గైస్, ఇది కూడా బాగా చదువుతారు. సో ఒక డిష్ ఇద్దాం. నేను చాలా వరస్ట్ గైస్, చదువుతాను బట్ మరీ అంత ఎక్కువ చదువుతుంది కానీ చదవడానికి ట్రై చేయదు. బాగా ఇంట్రెస్ట్ పెడితే బాగానే మార్క్స్ వస్తాయి. బట్ మొత్తం అంతా కూడా ఆడుతూ పాడుతూ తిరుగుతుంది. ఇంట్రెస్ట్ పెడితే పక్కా వస్తుంది, పెట్టదు. Who is the best comedian? రియల్ లైఫ్ లో ఇది రియల్ లైఫ్ లో ఆర్తి, రియల్ లైఫ్ లో కమెడియన్ అయితే పావనియే. ఎందుకంటే ఇది రీల్స్ లోని ఏదైనా వీడియోస్ లో యాక్టింగ్ చేయమంటే చేయదు, బయట అయితే చేయొద్దన్నా చేస్తుంది. అదే నేను అనుకో తప్పదు, వీడియోస్ కోసమైనా యాక్టింగ్ చేయాలి. వీడియోస్ లో నేను కనిపిస్తున్నంత కమెడియన్ గా బయట ఉండను. ఎక్కడో 100% లో మేబీ ఒక 30%, బట్ ఇది జస్ట్ 200% అనమాట. 100కి కమెడియన్, ఫుల్ ఆఫ్ కమెడియన్. ఎందుకంటే అలా నవ్వుతూనే ఉంటది, ఏదో తింగర వేషాలు వేస్తూ ఉంటది. ఆర్తి అయితే జోక్స్ అన్ని కరెక్ట్ టైంకి ఎవరికైనా తగలాలనుకుంటే మాత్రం కరెక్ట్ టైంలో కరెక్ట్ గా అంటే రోస్ట్ చేస్తాను, బాగా డైలాగ్స్ గట్టిగా వేస్తాను. అంటే ఆడు మళ్ళీ నన్ను ఇంకో మాట అనాలంటే చాలా సిగ్గుపడ్డం కన్నా ఫస్ట్ ఆలోచిస్తారు, అబ్బా ఎందుకురా బాబు అనవసరం గెలికినట్టున్నా మీ అమ్మాయిని అనుకుంటారు. అలా సమాధానం ఇవ్వాలో తెలియాలి. దీనికైతే అది రాదు. ఒకడు ఏదైనా మన డైలాగ్ వేసాడు అంటే దాన్ని 2 రోజులు అలా ఆలోచించుకో, ఇందుకన్నాడా మనం ఈ మాట అప్పుడు అని ఉండాల్సిందని ఆలోచిస్తుంది. బట్ నాకు అలా ఉండదు. వాడు సెకండ్స్ లో ఇస్తే నేను సెకండ్స్ లో ఆన్సర్ ఇచ్చేస్తాది. సో పావని అయితే నాకు రియల్ లైఫ్ లో కమెడియన్. Who has more anger issues? ఆర్తి యాంగర్ నేను ఎప్పుడేం చూడలేదు గైస్ ఆర్తిలో. కొంచెం అప్పుడప్పుడు అంటే దాని కోపం అని అనలేము, బట్ చిరాకు వస్తూ ఉంటది. వస్తే ఏవి కనిపిస్తే అవి గుద్దుతూ ఉంటది. ఈసారి అన్ని చెప్పేస్తుంది బాబోయ్, మీకోసం చూడండి అన్ని చెప్పేస్తుంది. నేను చెప్పొద్దని ముందే చెప్పాను బ్లాగ్ స్టార్టింగ్. లైక్ అవర్ ఫ్యామిలీ, చెల్లమ్ములు తమ్ముళ్ళు అందరికీ షేర్ చేస్తున్నాను. నా అగ్రెషన్ ఇష్యూస్ ఇంకా వీళ్ళు చూడలేదు. అంటే ఐ మీన్ వీళ్ళతో నేను ఎప్పుడు చూపించలే, బట్ బయట మనకు ఉంటాయి అనమాట కొంచెం వర్క్ విషయం. నేనెప్పుడు ఆర్తి కోపంగా ఉండడం చూడలేదు. ఇప్పుడు వచ్చి షూట్స్ లో కూడా వీళ్ళతో ఫ్రెండ్లీగా చేయించుకుంటాను నేను, బట్ చూడలేదు అంటుంది కదా. నెక్స్ట్ వీడియోలో చూపించేద్దాం. వద్దురా బాబు. Who sings better? ఆర్తినే గైస్, చాలా అంటే చాలా బాగా పాడుతుంది. అది డాన్సింగ్ అయినా సింగింగ్ అయినా ఏదేమైనా కూడా. సింగింగ్ కోసం దానికోసం చెప్పు. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఆర్తిలో. అంటే అది మొత్తం గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా. ఓకే గైస్, ఇప్పుడు ఒక టాస్క్ మన కోసం పావని పాట పాడతాను, నేను పాట పాడతాను. అట్లీస్ట్ బెస్ట్ సింగర్ ఎవరు మీరు చెప్పండి అయితే. వద్దురా బాబు, నేను కాదు. ఆడియన్స్ విల్ గెస్, జడ్జ్ అంతే. ఆడియన్స్ చెప్తారు పాట పాడేమో, మేబీ నాకన్నా నువ్వు బెస్ట్ సింగర్ అయింది. ఏదైనా సాంగ్ నువ్వు పాడే తర్వాత నేను పాడతా. గైస్ నాకు అసలు ఏ సాంగ్స్ అసలు అంత రాదు గైస్, అంత మంచిగా కూడా ఏం పాడలేను. ఆర్తి చాలా బాగా పాడుతుంది. ఫస్ట్ ఆర్తి విన్నాక ఏం పాడుతుంది, దాని తర్వాత మనం ఏదైనా ఆలోచించుకొని పాడదాం. అంతలా అడుగుతుంది కాబట్టి పాడదాం. మన డార్లింగ్ ప్రభాస్ గారి పాట ఏదైనా పాడదాం. ఓకే, నువ్వు పాడు. మేఘాల వల్లోనే ఎదిగిందని జాబిల్లి చల్లేనా జడివానని ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామని నీకు పూరెకులే గుచ్చుకోవే మరి. తీరమే మారినా తీరులో మారునా మారదు ఆ ప్రాణం. పద పదరారా పరుగురారా గురువా
గురువా ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి రోజే చెలి చింతకు తనలోని స్వరం వినరో ఈ క్షణం అనుకుందేది నీలో నేను దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు. గాయ్స్ ఎంత బాగా పాడింది అసలు. లిరిక్స్ చూస్తూ ఎంత ఆ ట్యూన్ లో చాలా బాగా పాడింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత, అంటే ఇంతకు ముందు పాడుతుంది బట్ ఏదో సరదాగా మేము ఖాళీగా. నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పు పావని, అది పాడతాను మంచిగా. అవునా? ఎస్, నీ పూలనే కునకేయనంట సాంగ్ నాకు చాలా ఇష్టం. ఈ మూవీలో నీరల్లు జాలే వాడే నా కోసం ఒక ఊడయ్యాడా, నీడంటూ చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా, నాలోన ఉండే వేరుక నన్నే నాకే చూపించిందా, నా రాతి గుండెను తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా, యుగములకైనా మగనిగా వీలే పొగడాలి అంటూ ఉంది నాలో మనసే వాలే, ప్రతి ఉదయాన తన వదనాన్నే నయనము చూసేలాగా వరమేదైనా కావాలి, పూలనే కునుకేయమంట తను వచ్చెనంట పూలనే కునుకేయమంట తను వచ్చెనంట. గైస్ ఎలా పాడమనేది కామెంట్ చేయండి. నేనేమంత పర్ఫెక్ట్ ఏం పాడను, నాకు వచ్చింది ఒకటే సాంగ్ గైస్, ఇది నా ఫేవరెట్ సాంగ్ అనేసి కొంచెం పాడాను అంతే. బట్ ఆర్తికి ఏ సాంగ్ లిరిక్స్ చూపించిన పాడమంటే టక్ 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 పాడుకుని వెళ్ళిపోతే. డీజే మెలోడీస్ క్లాస్ ఇంగ్లీష్ వాట్ ఎవర్. ఎస్ గైస్. Who eats more? ఇద్దరం కాదు యాక్చువల్ గా, బట్ నా మీద కొంచెం పర్వాలేదు. ఐ థింక్ అది కొన్ని తింటది, నేను కొన్ని తింటాను. ఇద్దరం ఎక్కువ తిన్నాము, జస్ట్ ఏదైనా కొంచెమే తింటాము. అందుకే But ఆర్తి కన్నా నేను కొంచెం తింటాను, ఆర్తి అసలు ఏం తినదు గైస్. అంటే మనదంతా కంటాకులే, అంటే చూస్తే చాలు కడుపు నిండిపోద్ది, అది కావాలి ఇది కావాలి అన్నది తప్ప ఏం తినం. పాయింట్ కదా, పావుని తింటది, ఎక్కువ తింటది, బుర్రలు తింటది. Who will be most sensitive? సెన్సిటివ్, Yeah. చాలా సెన్సిటివ్, ఎమోషనల్. మనం ఇప్పుడు నేనంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాత ఇంతకు ముందున్నంత సెన్సిటివ్ గా లేను, అలవాటు అయిపోయి చాలా మంది దగ్గర ఎవరేదన్నా ఏదో మనసుకి ఎక్కడో బాధ అనిపిస్తే నాలో నేను తప్ప బయటికి అంత ఎక్స్ప్రెస్ చేయను. బట్ ఈ మేడం గారు అలా కాదు, చిన్న వాయిస్ టోన్ చిన్నది హై చేస్తే చాలు కళ్ళల్లో పెట్టుకుంటది వాటర్ రెడీగా అనగానే జలపాతమే. ఇంకా చూడండి గైస్, నన్ను అటు ఇటు లాగేస్తుంది ఉయ్యాల జంపాల్లాగా. సెన్సిటివ్ చాలా, ఏదైనా మాట అందామన్నా కొంచెం భయం వేస్తుంది, చిరాకు పడుతుంది, ఆ తర్వాత వెంటనే కళ్ళల్లో నుంచి వచ్చేస్తాయి. కొంచెం లిటిల్ సెన్సిటివ్ పావని అయితే నాకన్నా. గైస్ అది నేనే చెప్తాను, చాలా అంటే చాలా సెన్సిటివ్. ఎవరు చిన్న మాట అన్నా అసలు నేను తీసుకోలేను గైస్, తీసుకోవడానికి ట్రై చేస్తాను బట్ నా వల్ల కాదనమాట. అదవుదమ్మా. Who talks more? గైస్ ఆర్తినే గైస్, అలా మాట్లాడుతూ ఉంటది ఎక్కువ. అంటే అది ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకుంటే దాన్ని స్టార్ట్ చేశాడంటే ఇంకా ఆ టాపిక్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట. దానికోసం రీజన్స్ అండ్ దానికోసం ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా ఎక్కువ ఉంటది అనమాట. టాపిక్ పట్టుకుంటే ఆ టాపిక్ నుంచి ఇంకోటి గుర్తొస్తుంది, అక్కడ నుంచి ఇంకోటి అలా అల్లుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఎక్కువ ఏదైనా మాట్లాడాలని ఉంటే ఆర్తిక్ కాల్ చేస్తే మీ బర్ పిచ్చెక్కి మీకే చిరాకు వచ్చేది, ఎందుకురా బాబు కాల్ చేసాను. మాట్లాడడం అంటే ఇంతకు ముందు ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని, మధ్య అసలు మాట్లాడమే మానేసా కంప్లీట్ గా. ఏం మాట్లాడతాను తెలుసా, ఇదిగో ఇలాంటి పర్సన్స్ కి మోటివేషన్, క్లాస్ పీకడాలు ఇలాంటివి మాట్లాడతాను. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేనే ఇలాంటి వాడకండి
ఏంటి నాకు మోటివేషన్? ఇక దీనికి స్టడీస్ లో గానీ ఏదైనా లైఫ్ మ్యాటర్స్ లో గానీ క్లాస్ పేకాలి. మా చిన్నుగడు ఉంటాడు, మా భార్గవ తమ్ముడికి ఏదో ఒకటి చెప్పాలి, మా నాని తమ్ముడికి ఏదో ఒకటి చెప్పాలి, మా అక్కకి ఏదో ఒకటి చెప్పాలి, టీం మెంబర్స్ కి ఏదో ఒకటి చెప్పుకోవాలి. సో ఏదో ఒకటి అలా చెప్పుకునేటప్పుడు ఓ యా ఆఫ్ కోర్స్ మాట్లాడాలి. ఈ రోజు ఆ జబ్బు రాలిపోద్దు పక్క. Who will be careless or silly in serious situation? మామూలు కేర్లెస్ కాదు, ఇప్పుడు కూడా బ్లాగ్ చేస్తున్నాం. సిన్సియర్ గా కంప్లీట్ చేసేంత వరకు డెడికేషన్ గా ఉండాలి. ఎంత కేర్లెస్ గా నవ్వుతాం చూడండి. వేరే సిన్సియారిటీ సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వుతుంది గాయస్. ఇందాకే చెప్పాను కదా, ఎవరైనా తిడితే నవ్వుతుంది. ఇది అన్ని సిచ్యువేషన్స్ లోని ఎవరైనా అక్కడ ఒక 4 పర్సన్స్ నవ్వుకుంటున్నారంటే ఇది మొహమేమో ఇలా పెట్టుకుంటది, అంటే అప్పటికి ఏదో గుర్తొస్తే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది. అదే సీరియస్ సిచ్యువేషన్ అనుకోండి, అందరు సీరియస్ గా ఉంటే ఇది నవ్వుతుంది. అట్లా అన్నమాట. అసలు కేర్లెస్ కూడా అంటే హెల్త్ కోసం అంత కేర్ గా తీసుకోదు. హెల్త్ విషయంలో కొంచెం కేర్లెస్ గా ఉంటది, స్కిన్ కేర్ విషయంలో కేర్లెస్ గా ఉంటది. మనం బయటికి వెళ్ళామంటే ఎక్కడైనా మనం ఎలా బిహేవ్ చేయాలి మొత్తం కామెంట్స్ లో తిట్టుకుంటారా నాతో బ్లాగ్ ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటది. మరి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అన్ని ఓపెన్ గా చెప్తారు గాయస్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. Who takes more photos or snaps? అరే నువ్వు ఫోటోలు దిగుతావురా, నేను ఫోటోలు, ఇది స్నాప్స్, ఇది స్నాప్స్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు. ఓకే గైస్, నేను ఫొటోస్ తీసుకుంటా బికాస్ నేను కమ్యూనిటీస్ లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ లో పెట్టాలి. బట్ స్నాప్స్ మరీ ఓవర్. ఎంత ఓవర్ అంటే ఎవ్రీథింగ్, ప్రతి దానికి స్నాప్ తీస్తుంది. తిన్న స్నాప్ తీస్తుంది, ఏదైనా వస్తువు కనిపించిన స్నాప్ తీస్తుంది, ఆకాశంలో కాకి ఎగిరిన స్నాప్ తీస్తుంది, ఒక చెట్టు కనిపించిన స్నాప్ ఇంకా ఆకాశంలో చంద్రుడున్నా సూర్యుడున్నా అన్నిటికీ స్నాప్సే. తిన్నది గైస్, నేను స్నాప్ ఎక్కువ యూజ్ చేస్తా, ఆర్తీఎం యూజ్ చేయదు, అందుకే దానికి స్నాప్ కోసం తెలియదు అనమాట. ఇట్స్ ఓకే. బట్ ఫొటోస్ అయితే అలాగా పోస్ట్లకి ఇన్స్టాగ్రామ్స్ అన్నిట్లో ఇంకా ఫుల్ ఫొటోస్ అయితే ఆర్తీని ఎక్కువ ఫోటోషూట్లు అన్ని మా చేసుకోండి. ఇద్దరికి ఫొటోస్ ఇష్టమే గైస్, సో వి బోత్. ఎస్, బట్ నేను అంత ఎక్కువ తీసుకొని ఎప్పుడైనా ఒక సందర్భం ఉంటే తీసుకుంటా. అంటే దేనికైనా రెడీ అయితే తీసుకుంటది కానీ దాచుకుంటది. పోస్ట్లు పెడతాను రా నేను ఇన్స్టాలోని. స్నాప్ లో బోల్డ్ ఉంటాయి, అవన్నీ మనం పెట్టలేము కదా. సార్ మార్నింగ్ ఫోన్ చేసి అడుగు ఫోటోలు. నువ్వు మూసుకొని చెప్పు. Who is good at dubbing or editing? ఓ మై గర్ల్, ఎడిటింగ్ అయినా, డబ్బింగ్ అయినా, యాక్టింగ్ అయినా, డాన్సింగ్ అయినా, సింగింగ్ అయినా, వాట్ ఎవర్ అన్ని మిక్స్ అయినా మల్టీ టాలెంటెడ్ guys. ఎస్ గైస్, అలరి ఆర్తి. యాక్చువల్ గా మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చాక స్టార్టింగ్ లో నాకు ఎడిటింగ్స్, డబ్బింగ్స్ ఇవన్నీ నాకు అంత ఐడియా లేదు. బట్ సౌరిక్ సార్ వాళ్ళు వచ్చాక చాలా వరకు నేర్పించారు. ఎడిటింగ్ గానీ ఏదైనా నాకు సార్ అని అంటానంటే నాకు అన్ని టీచ్ చేశారు కాబట్టి మాక్సిమం నాకు సౌరిక్ సార్ ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్పించారు. ఇంకా తర్వాత వస్తూ వస్తూ నేను చేసుకోవడం, అక్కడ నుంచి కొంచెం ప్రో అవ్వడం, నేను మా భార్గవ తమ్ముడికి నేర్పించడం, మౌనికి నేర్పించడం, కొన్ని స్కిల్స్ ఏమైనా ఉంటే నా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నాకు నేర్పించడం, నేను మౌనికి నేర్పించడం, మౌని పాపకి నేర్పించడం, సో ఏమైనా నేర్పించడం, ఎవరికైనా క్లారిఫై చేస్తాను. సో నాకైతే ఎడిట్స్, డబ్బింగ్స్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోయిన పర్పస్ అన్నమాట. Who likes biryani more? ఆర్తినే గైస్. ఎక్కువ బిర్యానీ అంటే తనకి ఇష్టం, చాలా ఇష్టం. ఆ బిర్యానీ రోజు బిర్యానీ పెట్టినా తింటాను, అస్సలు బోర్ కొట్టదు. ఆ బిర్యానీ ఎంత బాగోకపోయినా తింటాను, అది పాడైపోయినా తింటాను. రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఏదైనా ఈ బిర్యానీ అంత బాగాలేదని, నాకు అలా ఏమనిపిస్తుంది, నాకు బిర్యానీ ఎక్కడైనా ఎలా టేస్ట్ ఉన్నా నచ్చేస్తుంది, అదేంటో తెలియదు. అది బిర్యానీ అయితే చాలు. అలా అది కూడా ఎక్కువ తినేస్తాను అనుకోకండి, కొంచెమే, ఏదైనా కొంచెమే, మళ్ళీ తర్వాత పక్కన కూడా తినాలి ఎవడుంటాడు. Who will be always on time? Stay on time లో ఉన్నారు. అంత ఆలోచించకూడదు. ఓకే కొడదాం, పట్ పట్ పట్. ఆన్ టైమ్ లో ఉంటది గైస్. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ముందు ఫోన్ చేసేస్తుంది. ఎక్కడికైనా మూవీకి వెళ్ళాలన్నా ముందు ఒక రోజు ముందు చెప్తుంది, ఆర్ 2 రోజుల ముందు చెప్తుంది, ఇలా బయటకి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, ఆర్ షాపింగ్కి వెళ్ళాలి, నెక్స్ట్ డే షూట్ ఉందని. ఏదైనా కొంచెం ఆన్ టైమ్ లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్తుంది, చేయాలని చేస్తుంది, చెప్పాలి. ఏదైనా టైం కి పని అయిపోవాలి, అన్ని విషయాల్లో ఉంటది. షూట్స్ కూడా అనుకున్న టైం కి స్టార్ట్ చేస్తా, బట్ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో కొంచెం లైన్ తప్పుతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్షాన్ గానీ పావనికి గానీ 8:30కి ఇంటికి వచ్చామంట, కానీ ఆ టైంకి నేను ఇంకా బెడ్ మీద ఉంటా. అంటే అవుతుంది, ఎందుకంటే ఆ ముందు రోజు వర్క్ లేట్ అయితే అలా ఉంటది. బట్ ఏదైనా సరే ఆన్ టైం, ఎక్కడికైనా మూవీకి వెళ్ళాలన్నా, బయటకి వెళ్ళాలన్నా పక్కా ఆన్ టైమ్ లో ఉంటాను. కానీ మా గ్యాంగ్ లో కొంతమంది ఉంటారు, మా జ్యోతక్క, పావని లాగ్ అనమాట. మనం ఒక టైం చెప్తే ఒక టైంకి వస్తారు. ఈ రోజు కూడా 12 o'clockకి రమ్మన్నాను, షూట్ ఉందని, 1 o'clock వచ్చింది, లేట్ అయిపోయింది గైస్. అందుకే నెక్స్ట్ క్వశ్చన్. Who is the chocolate thief? నేనే గైస్. నాకు చాక్లెట్స్ అంత మరి అంత ఇష్టమే ఉండదు, పర్లేదు కొన్ని తింటాను, బట్ చాక్లెట్స్ ఎక్కువ తింటది.
చాక్లెట్ అని కాదు, ఆ ప్లేస్ లో కేక్ అని రీప్లేస్ చేస్తే బాగుంటది. కేక్ దొంగలు ఎక్కడైనా సెలబ్రేషన్ లో కేక్ కట్ చేసామంటే ముద్దలు పట్టుకుని పక్కకి వెళ్ళిపోయి నోరు మొత్తం బాగా తింటారు. ఇష్టం గైస్, చాక్లెట్స్ అన్న కేక్స్ అన్న, స్వీట్స్ కొంచెం మేము ఎక్కువ తింటాం. చాక్లెట్స్ ఇంకా ఇష్టం. నో గైస్, డార్క్ చాక్లెట్ ఏం నచ్చదు, జస్ట్ చాక్లెట్స్ అంటే ఇష్టం అంతే. Who is good at dance? డాన్స్ చెప్తాను కదా గైస్, డాన్స్ అయినా సింగింగ్ అయినా యాక్టింగ్ అయినా వాట్ ఎవర్. గైస్ వెయిట్, పావని కూడా గుడ్ అట్ డాన్స్. ఏ డాన్స్ తెలుసా? డీజే సాంగ్స్ ఫుల్ మాస్ అయితే ఈ మేడం అన్నమాట. Who has best acting skills? యాక్టింగ్ నో డౌట్, నో డౌట్ గైస్, నో అసలు డౌటే లేదు, అందరికీ తెలుసు. అల్లరి ఆర్తి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్లు చూడండి, మీకు బుర్ర పాడైపోతాయి. అండ్ మేము చాలా డెడికేటెడ్ తో కష్టపడి మంచిగా మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం మంచిగా చేస్తాము. సో యాక్టింగ్ స్కిల్స్ మా అందరికి నేర్పించింది, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంది, దగ్గరుండి అన్ని చూసుకుంటది. సో మంచి బెస్ట్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ అయితే ఆర్తియే గైస్. మా ఇద్దర్లో Who talks friendly? బోత్ ఇద్దరం ఫ్రెండ్లీగానే మాట్లాడతాం అందరితో. నేనైనా మాట్లాడతా ఫ్రెండ్లీగా, పావనైనా అందరితో ఫ్రెండ్లీగానే మాట్లాడతాం. Who is overthinker? చిన్న విషయాన్ని, చాలా చిన్న విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోద్ది. అది అక్కడితో ఆపేయచ్చు, అంత ఓవర్ థింకింగ్ చేయవసరం లేదు దానికి. బట్ మేడం గారు చేస్తారనమాట. ఆ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువైపోతుంది రీసెంట్ డేస్ లో. ఇంకా 1 మార్క్ క్వశ్చన్ ని 50 మార్క్స్ క్వశ్చన్ చేసుకుంటది మేడం. చిన్న ప్రాబ్లమ్ ని కూడా ఓవర్ థింకింగ్ తో పెద్దగా చేసేసుకుంటది. ఓవర్ థింకింగ్ అయితే బహుత్ 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 అచ్చా హై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గైస్, మనం వేగా చెయ్యాలన్నమాట. ఓకే నెక్స్ట్. Who will maintain the makeup products? ఆర్తి గైస్. నా దగ్గర అంత మేకప్స్ ఏమి ఉండవు. ఇంకా దీనికి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా నేనే చెప్పాను గైస్. లిప్స్టిక్ అవన్నీ అంత, లిప్స్టిక్ అయితే వాడుతుంది, సన్ స్క్రీన్. గైస్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిన్న మాకు షూట్ లో ఆర్తి దగ్గర చాలా కాస్ట్లీ లిప్స్టిక్ ఉందంట, దాని ప్రైస్ వచ్చేసి 3K ప్లస్ ఉంటదంట. సో పూజ, నేను, హర్ష అట్లీస్ట్ అందులో ఒక చుక్క ఇవ్వాలి, మా ముగ్గురికి సర్దుకుంటామని చెప్పాము. అది నేను ఎప్పుడో కొన్నాను, అయిపోయింది. ఇప్పుడు కొన్నుంటే నేను నిజంగా ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు కొన్నుంటే నా దగ్గర వీళ్ళ దగ్గర అట్లీస్ట్ షూట్స్ కైనా యూజ్ చేసేవారు. అది ఇప్పుడు కాదు, వీళ్ళు పరిచయమైన స్టార్టింగ్ లో, యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ లోనే మంచి బ్రాండ్ అప్పుడు కొనుక్కున్నాను అనమాట. అది ఇప్పుడు కాదు, చెప్తున్నా నమ్మట్లేదు గైస్. సో దట్ అనమాట. మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ నేనే యూజ్ చేస్తా. అండ్ అందరికి కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా నేను మెయింటైన్ చేస్తాను. షూట్స్కి వచ్చేటప్పుడు ఎవరైనా తీసుకురాకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటా. కాంపాక్ట్స్ 2, ఫౌండేషన్స్ 2, సన్ స్క్రీన్ 2, లిప్స్టిక్ అయితే అసలు లెక్కే లేదు, 10-15 ఉంటాయి మొత్తం పెద్ద కట్టతో ఉంటాయి. ఎవరైనా వస్తే లిప్స్టిక్ గిఫ్ట్ గా ఇచ్చేస్తాను ఎవరికైతే వాళ్ళకి. సో మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ నేనే మెయింటైన్ చేస్తా, తప్పదు, బికాస్ ఆఫ్ షూట్స్. Who works hard? నో మ్యాటర్. చాలా అంటే చాలా కష్టపడుతుంది గైస్, చాలా ఆలోచించుకొని బుర్ర చాలా పాడు చేసుకుంటది. స్క్రిప్ట్లు అలా ఆలోచిస్తూ ఉంటది, కంటెంట్స్ ఆలోచిస్తూ ఉంటది. అందరికి ముందుగా చెప్పాలి రేపు ఏ షూట్ ఉంది ఏంటి, నెక్స్ట్ ఏ షూట్స్ కోసం ఎవరితో చేయాలి ఏంటి, అలా చాలా చాలా ఎక్కువ. ఇట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్. మనం దాన్ని ఏం చేయలేం. మెయిన్ ఛానల్, బ్లాగ్స్ ఛానల్, ఇంకొక ఛానల్ అన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. లాంగ్ వీడియోస్, షార్ట్స్, బ్లాగ్స్, మినీ బ్లాగ్స్, ప్రమోషన్స్, రీల్స్ అన్ని మేనేజ్ చేయాలంటే తప్పదు, వర్క్ హార్డ్ చేయాలి. అలా చేసాం కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారు. ఆల్సో నేను వెళ్తూ వీళ్ళని కూడా తీసుకెళ్తున్నానంటే ఉన్నాం. ఇట్స్ లైఫ్. Who has best riding skills? ఏంటంటి Riding skills. రైడింగ్ రీసెంట్ గానే తెలిసింది నాకు రైడింగ్ స్కిల్స్ ఉన్నాయని. స్కూటీలు, డ్రైవింగ్లు బాగా నేర్చుకొని బాగా తోలేస్తుంది గైస్. కాకపోతే గ్రాస్పింగ్ పవర్ కొంచెం ఎక్కువే మేడం గారికి. అన్ని విషయాల్లో కాదు, ఏదైనా ఈజీగా క్యాచ్ చేయడం ఒకసారి నేర్చుకున్నా. అన్ని విషయాల్లో అని చెప్పలేము. డ్రైవింగ్ ఇలాంటి వాటిలో మాత్రం ఒక లాస్ట్ ఇయర్ నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. దీన్ని నేను వెనకాల స్కూటీ మీద ఎక్కించుకొని మొత్తం ఊరంతా తిప్పాను. నాకు అలవాటు తప్పాక నేను కొంచెం అటు ఇటు అవుతుంటే రీసెంట్ గా స్కూటీ కొన్న టైమ్స్ లో ఎప్పుడు నేర్చుకుందో అలా నేర్చుకుందో తెలియదు. ఫ్లాష్ మ్యాన్ ఈజీ తీసేస్తుంది. ఇప్పుడు స్కూటీ పట్టుకొని అటు ఇటు తీసేస్తుంది, టర్నింగ్లు తిప్పేస్తుంది, నన్ను వెనకాల కూర్చొని తీస్తుంది. ఎప్పుడు నేర్చుకుందంటే ఒకసారి నేర్చుకుంది. సో చాలా ఫాస్ట్ గా నేర్చుకుంది. సో బెస్ట్ రైడింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ టర్నింగ్స్, వేవ్స్ అన్ని బాగా చేస్తుంది. Who will see Insta more? నేను అంత చూడను. యాక్టింగ్ చేయకవు. గ్యాప్ వస్తే తిన్నప్పుడు ఫోన్ లో రీల్స్. నో గైస్, నేను ఎక్కువ శాతం అసలు మరీ ఎక్కువ శాతం ఇన్స్టా ఓపెన్ చేయను. పడుకునేటప్పుడు, మార్నింగ్ లేచేటప్పుడు, అది కూడా నా వీడియోస్ నేను ఎక్కువ పోస్టింగ్ లో ఏవో చూసుకోవడము రేర్ అన్నమాట. మనకి ఇన్స్టా రీల్స్ అవి చూడ ఎవరైనా పంపిస్తే చూస్తాను, స్టోరీస్ ఎక్కువ పెట్టుకుంటా. బట్ ఇది ఎక్కువ శాతం రీల్స్ అవి చూస్తూ ఉంటది.
నాకు ఈ వర్కులు చేసుకునేటప్పటికి నా అంతా సరిపోతుంది. అప్లోడింగ్స్, స్టోరీస్, పోస్ట్లకి మాత్రమే ఎక్కువ ఓపెన్ చేస్తా. అందులో 30-40% ఎప్పుడో రేర్ గా రీల్స్ చూస్తా. బట్ వీళ్ళు అలా కాదు, కొంచెం ఉంటారు ఆల్ ద టైమ్ స్నాప్స్ లో, ఇన్స్టాల్లోని స్టోరీలు పెట్టుకొని బాగా. Who will play video games? అంతగా ఇద్దరికి కాదు. ఒకప్పుడైతే నేను టాకింగ్ టామ్లు, సబ్వే సర్ఫర్స్, చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇప్పుడు కూడా నా ఫోన్ లోని గేమ్స్ అని చెప్పేసి సపరేట్ గా ఒక జోనర్ ఉంటది. అందులో మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 గేమ్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఆడను. ఆడుకుందామని ఎక్కించుకుంటా. ఇవి ఆడితే కొంచెం రిలాక్స్మెంట్ ఉంటది కదా ఎక్కిస్తా. బట్ మనకి అంత ఖాళీ ఎక్కడ ఉంటది, అసలు ఆడను. సో ఇద్దరం అంత లేదు. నేనైతే అసలు ఇప్పుడు మానేశాను గైస్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను క్యారమ్స్, అవేవో చిన్న చిన్న గేమ్స్, సబ్వే సర్ఫర్స్ ఏవో ఉంటాయి. అప్పుడెప్పుడు ఆడాను, ఇప్పుడైతే ఏం ఆడడం లేదు. Who will maintain neat and clean? ఆర్తినే గైస్, పక్క ఆర్తి. అండ్ ఏదైనా కూడా అన్ని నీట్ గా క్లీన్ గా ఉంచుకుంటది. అది ఇల్లు అయినా సరౌండింగ్స్ అయినా ఏదైనా తను కొంచెం నీట్నెస్ ఎక్కువ, కొంచెం అన్ని క్లీన్ గా ఉంటది. జుత్తులు ఏం కనిపించకూడదు. మెస్సీగా ఉంటే కోపం వచ్చేసి అయితే పక్కన నుండి కొట్టేస్తా, లేదా నన్ను నేను కొట్టేసుకుంటా. కొంచెం ఏడ్ చేస్తుంది ఫస్ట్ కళ్ళ నుంచి. నాకు ఎక్కడైనా మెస్సీ ప్లేస్ కనిపించిందంటే ఎక్కడ లేని దుఃఖం తనుకొచ్చేస్తుంది. కంట్లోంచి సెకండ్స్ లో వాటర్ వచ్చి విపరీతమైన ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు, నాకు అక్కడ ఉండబుద్ది అయ్యేది అనమాట. అది కూడా నాకు రీసెంట్ గానే తెలిసింది. మా తిరుపతి తీసుకెళ్ళింది కదా ఆర్తి, అప్పుడు ఫస్ట్ టైం ఆడడం ఇప్పటికి వచ్చి అలా ఎవరిని చూడలేదు అనమాట. ఇంత మెస్సీగా ఉంటే ఏడుస్తారు అని చెప్పి ఆర్తి ఏడ్చింది. నేను నవ్వుకున్నాను అప్పుడు చాలా. మెస్సీగా ఉండ అదొక ప్రాబ్లం అంతే. కొంచెం ఓసిడి ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడైనా నీట్ గా కనిపించకపోయినా, ఎవరైనా తిన్న ప్లేట్ లో హ్యాండ్ వాషెస్ చేసినా, మొత్తం ఏమైనా బర్బ్స్ లాంటివి ఏమైనా నోట్ తో సౌండ్ చేసినా, లేకపోతే కొంచెం మెస్సీగా ఉంచుకున్నా నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ ఏడుపు కూడా వచ్చి. Who is most beautiful? బోత్ బాగుంటది గైస్. పావని కూడా బాగుంటది గైస్. ఎవరన్నా వాళ్ళది అంతే. అది మీరే చెప్పాలి, మేము చెప్పకూడదు. కామెంట్ చేయండి గైస్. ఆర్తి బాగుంటుంది, మీరు కొట్టేసుకోవద్దాం మళ్ళీ కామెంట్ లోని. ఆర్తకి బాగుంటుంది, పావనకి బాగుంటుంది. ఇద్దరు బాగుంటుందని చెప్పండి, ఇద్దరం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. Who motivates more? మోటివేట్స్ అంటే ఏడా అని ఆలోచిస్తున్నాను గైస్. మోటివేట్స్ అయితే ఆర్తినే. నాకైతే అందరికి, నాకు కూడా చాలా అంటే చాలా మోటివేట్ చేస్తుంది. ఏదైనా నేను సాడ్ గా ఉన్నా, ఏదైనా బాధలో ఉంటే మాత్రం ఆర్తి ఎందుకు బాధపడుతున్నావు, అదేం కాదు, వదిలే, దానికోసం అంతేం ఆలోచించే అవసరం లేదు, ఏదో అయిపోయినట్టు. అది అంత పెద్ద మ్యాటర్ అని కూడా జస్ట్ అది చిన్న చేసి చెప్తుంది. సో కొంచెం మంచిగా మోటివేట్ చేస్తుంది. అది పర్సనల్ విషయంలో అయినా, లేకపోతే ప్రొఫెషన్ లో అయినా, స్టడీ విషయంలో అయినా, ఏదైనా కూడా మంచిగా మోటివేట్ చేస్తూ మాట్లాడుతుంది, మంచిగా చెప్తుంది గైస్. పావని కూడా మోటివేట్ చేస్తుంది నన్ను. ఎలా అంటే ఓన్లీ సింగిల్ వర్డ్ అనమాట. నేను ఎప్పుడైనా బాధపడి వేసాను అనుకో, ఆర్తి ఏడద్దార్తి, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఆర్తి, అంతే. ఒకటే వర్డ్. అంటే నేను కాపేస్తాను, ఇంకెందుకు ఇది ఏడుస్తుందేమో అని చెప్పేసి. Who behaves like mature? మెచ్యూరిటీ బిహేవ్ చేయాల్సిన ఎక్కువ మెచ్యూరిటీ ఎవరికి ఉందని క్వశ్చన్. ఆర్తినే గైస్, మెచ్యూరిటీతో ఆలోచిస్తుంది. మా ఇద్దరిలో అయితే కొంచెం మెచ్యూరిటీ నాకే ఉందని నేను అనుకుంటున్నాను. మెచ్యూర్ గా ఉంటది, మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అందరితో ఒకలాగే ఉంటది, అందరినీ నమ్మేస్తుంది. ఏది ఫేక్ ఏది రియల్ నో టెస్ట్, ఓన్లీ గుడ్డిగా లైకింగ్ అండ్ ముందుకు పోయి ఓన్లీ అంతే వెళ్ళిపోతది. అక్కడ మునిగిపోయి అంత తేలిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి ఏం లాభం చెప్పండి, ముందు ఉండాలి. అదైతే నేను కాదు. ఎవరైనా ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా, ఇది ఎందుకు జరగబోతుంది, దీనికి వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ అలాంటివన్నీ నేను ముందుగా ఆలోచిస్తాను. సో కొంచెం మెచ్యూర్ గా ఉండాలి. మీ అందరి ముందే చెప్తాను గైస్. నెక్స్ట్ క్వశ్చన్. టైం అవుతుంది, లాంటి ర్యాంపెట్ అయిపోయారు. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్. Who will take cares about you? కేరింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు? కేరింగ్ ఆర్తి ఎక్కువ చేస్తుంది కదా. అఫ్ కోర్స్ దీన్ని మనం కేర్ చేయాలి. సో పర్లేదు, పావని కూడా కొన్ని విషయాల్లో బాగానే కేరింగ్ గా ఉంటది. అంటే తినమని గానీ, ఏదైనా చెప్పడం విషయాల్లో గానీ. అండ్ ఇంకా వీళ్ళ కోసం అయితే నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. సో అలా ఆర్తి కూడా అందరికి కేర్ చేస్తుంది. వీళ్ళనే కేర్ చేయాలి, వారిని ఇగ్నోర్ చేయాలి అలా ఏం ఉండదు. అందరితో మంచిగా ఉంటది, అందరినీ కేర్ చేస్తుంది, అందరినీ మంచిగా ట్రీట్ చేస్తుంది. నా కోసం నేను కేర్ తీసుకోను, కానీ అందరికి చెప్తుంది. మనం చెప్తాం కానీ పాటించాం, ఫాలో అవ్వం. సో గైస్, దట్స్ ఆల్ అవర్ క్వశ్చన్స్ ఫినిష్డ్. మా క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం గైస్. మొత్తం కలిపి 30+ క్వశ్చన్స్ అయితే చెప్పాము. అంత ఏంటి ఇంత బే చెప్పేసామో అనిపిస్తుంది నాకే, అంత ఫాస్ట్ కంప్లీట్. వీడియో చాలా ఎంటర్టైనింగ్ గా నవ్వుకుంటూ మా గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ మీ అందరికి కూడా బాగా నచ్చింది అని అయితే అనుకుంటున్నాము. సో ఎక్కడ బోర్ కొట్టించలేదు అని అయితే మేము అనుకుంటున్నాం. బికాజ్ మొత్తం యాక్టివ్ గా ఫనీగా రన్ అయింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ విల్ డూ పార్ట్ 2.
సో బెస్ట్ ఫ్రెండ్ క్విజ్ కూడా అడుగుతున్నారు చాలా మంది పార్ట్ 2 చేయండి అని. మొన్న కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఆస్మే క్వశ్చన్ పెట్టినప్పుడు కూడా చాలా మంది పార్ట్ 2 పెట్టాక ఆర్తి అక్కతో బ్లాగ్ చేయని అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఈ బ్లాగ్ అయితే మీకోసం చేసేసాను. సో నెక్స్ట్ కూడా ఇది పార్ట్ 2 చేస్తాం అండ్ బెస్ట్ ఫ్రెండ్ క్విజ్ కూడా నేను పార్ట్ 2 చేస్తాను ఆర్తితో. చేద్దాం ఆర్తి? ష్యూర్, తప్పకుండా చేద్దాం. Yes, guys. షూట్స్ డేట్స్, బిజీ డేట్స్, అక్క వెడ్డింగ్స్ అవన్నీ ఉన్నవన్నీ చూసుకొని ఈ లోపే మీ అందరి ముందుకి మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసుకొచ్చేస్తాం తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన గురించి మనకి ఇంకొంచెం తెలుసుకునేలా బాండ్ క్రియేట్ అయ్యేలా మన ఛానల్ కి ఏమైనా కొన్నిసార్లు అవ్వకపోయినా నీ ఛానల్లో అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ తో ఇలా ఇంటరాక్షన్ అవ్వడం అదంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇలా కూర్చొని మంచిగా వ్లాగింగ్స్ చేసుకోవడం, నవ్వుకోవడం, టైం స్పెండ్ చేయడం ఇదంతా కూడా ఒక మంచి యాక్టివిటీలా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఆల్సో సో థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇంత ఇంట్రెస్టెడ్ గా పిల్లగానే చెప్పిన వెంటనే చేద్దాము, ఓకే నో ప్రాబ్లం అంటది గైస్. అంటే కొన్నిసార్లు అవ్వకపోయినా ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా చేద్దాము అని చెప్తుంది. సో చేయడం అవ్వదు, కుదరదు అని తనకి కూడా చాలా షూట్స్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, అటు బ్లాగ్ ఛానల్ చూసుకోవాలి, ఇన్స్టాగ్రామ్స్ చూసుకోవాలి, మెయిన్ ఛానల్స్ చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి, బట్ తప్పదు. సో మా ఛానల్లో కూడా అప్పుడప్పుడు పిల్లగానే వస్తుంది, చేస్తుంది. సో థ్యాంక్ యూ కాబట్టి సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి ఎవరికైనా సపోర్ట్ చేయాలి అని అంటే నేను తప్పకుండా ఫస్ట్ లిస్ట్ లో పావనే ఉంటది, అందరికీ తెలుసు. ఎందుకంటే తను మన అందరికి ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో తెలుసు. సో తనకి సపోర్ట్ అనగానే తప్పకుండా నేను వస్తాను. అది ఎప్పుడు ఏంటి ఏం వీడియో అనేది తప్పకుండా ఆలోచించడం. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా ఎంత బిజీగా ఉన్నా మన వాళ్ళు ఎవరైనా పిలిస్తే వీడియోస్ లో సపోర్ట్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అదనమాట, ఈ బ్లాగ్ మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాము, అందరూ మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా చూసారు, ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నాము. మా కోసం కూడా కొన్ని విషయాలు ఈ బ్లాగ్ లో తెలుసుకున్నారు అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు కూడా అప్కమింగ్ లో తెలుసుకుంటాం. సో గైస్ ఈ బ్లాగ్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ బ్లాగ్ తో కలుసుకుందాం. బై బై. సబ్స్క్రైబ్ టు వావ్ పావని బ్లాగ్స్.